హాయ్ బ్రో, ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సినిమా చాలా ఎక్సలెంట్ గా ఉంది. అద్భుతమైన సినిమా, ఇది అందరూ చూడాలి. నేను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బ్రహ్మాజీ గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? అంటే బ్రహ్మాజీ గారి క్యారెక్టర్ ఎలా ఉంది? బ్రహ్మచారి క్యారెక్టర్ అంటే ఇంకా చాలా అద్భుతము, మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్, సొసైటీకి మంచి మెసేజ్ క్యారెక్టర్ అది. అంటే ఈ రోజుల్లో చాలా జరుగుతున్నాయి అలాంటివి. ఆ క్యారెక్టర్లో ఉండే కానిస్టేబుల్ క్యారెక్టర్లో కూడా చాలా అద్భుతంగా చేశాడు. ఈ రోజుల్లో ఆ మెసేజ్ ఖచ్చితంగా సొసైటీకి ఇవ్వాలి. అది యూత్ కూడా చాలా నేర్చుకోవాలని ఈ సినిమా చూసి నేను చాలా కోరుకుంటాను. అద్భుతమైన సినిమా. నేను మనసులో అనుకున్నాను ఆ సినిమా చూసి, అంటే ఈ రోజుల్లో ఎవరైనా జరుగుతున్నాయి కదా, ఇది సొసైటీకి యూత్కి చాలా తెలియాలి ఇలాంటి మెసేజెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. మూవీ అయితే బాగా వచ్చింది. మీ క్యారెక్టర్ మీరు చూసుకున్నప్పుడు ఎలా అనిపించింది? హ్యాపీ, చాలా హ్యాపీ. ఓవరాల్ గా మూవీ కెమెరా కానీ, డైరెక్షన్ కానీ, కథనం అద్భుతంగా చేశారు. థ్యాంక్ యూ. చాలా బాగుంది సినిమా. ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. ఏం నచ్చింది హైలైట్స్ సినిమా? బాగా థ్రిల్లర్ ఉంది సినిమా, సస్పెన్స్ థ్రిల్లర్. యాక్టింగ్ బాగుంది బ్రహ్మాజీ గారు, చాలా బాగుంది సినిమా. సూపర్ అద్దరిపోయింది. మామూలుగా నెంబర్ 1 స్టోరీ. చాలా చాలా కష్టపడ్డారు, బాగా తీసారు సినిమా. సూపర్ అద్దరిపోయింది. బాగుంది అన్న, చాలా బాగుంది. బ్రహ్మాజీ చాలా బాగుంది. అది సస్పెన్స్ బాగుంది, చాలా బాగుంది. కర్మన్నే వాదికారస్తు సినిమా చాలా బాగుంది భయ్య. ఒక్కటే ఒక మాట చెప్పాలి, డైరెక్టర్ మన పక్కన సినిమా గురించి ఒక మాట చెప్తున్నా. సినిమా చాలా బాగుంది భయ్య. ఇలాంటి సినిమా చాలా తక్కువ మంది తీస్తారు. టాలెంట్ ఉన్న డైరెక్టర్లు ఇండస్ట్రీలో చాలా 1, 2, 2, 3 ఉంటారు. ఇలాంటి డైరెక్టర్ ఫస్ట్ సినిమా ఈజ్ ద బెస్ట్ సినిమా అనిపించాడు. అసలు గ్రేట్ సైడ్, మంచి స్టోరీ. అలాగే మెయిన్ ఏంటంటే 3 హీరోలను పెట్టి, హీరోయిన్లను పెట్టి, అసలు ఆ క్యారెక్టర్ వైజ్ గా ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఇంత చక్కగా ఇంత అంటే ఫస్ట్ హాఫ్ చూస్తుంటే వేరే లెవెల్ అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇంకా అంటే గ్రూప్స్ గా ఉంటారు, అట్లా వచ్చినాయి. సినిమా చాలా బాగుంది భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ప్రతి ఒక్కరి గురించి చెప్పుకున్నా, బ్రహ్మాజీ గారు భయ్య చాలా హార్డ్ వర్క్ చేశారు. తన క్యారెక్టర్ వైజ్ కానీ, తన డైలాగ్ డెలివరీ కానీ అసలు నిజంగా చాలా బాగుంది. పోలీస్ ఆఫీసర్ గా అంటే చాలా క్యారెక్టర్లు చేశాడు తను, కానీ ఇట్లా పోలీస్ ఆఫీసర్ ఇంత అద్భుతంగా అంటే తనలో కూడా ఒక కామెడీ సెన్స్ తీసి ఇప్పుడు సీరియస్ గా ఒక హీరోగా చేయడం అనేది చాలా బాగా అనిపించింది. అలాగే ప్రతి ఒక్కరి క్యారెక్టర్, శత్రువు గారు కానీ అసలు శత్రు గారు మనం విలన్ గా చూసినాం, కాకపోతే మిగతా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చూసినాం, కానీ హీరోగా ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ప్రతి క్యారెక్టర్ కూడా అంటే వీళ్ళ ముగ్గురు హీరోలకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేశారు. అసలు చెప్పాల్సిన అవసరం లేదు భయ్య. అలాగే ప్రొడ్యూసర్ నిజంగా అంటే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా, అంటే ఆర్ఆర్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అసలు విజువల్స్ అయితే హైలైట్. అంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ అంటే ఈ జనరేషన్ ఎలా ఉందంటే ఈ జనరేషన్ తగ్గట్టుగా సినిమా ఉందన్నమాట. చాలా బాగా అనిపించింది సినిమా. అలాగే మెయిన్ చెప్పుకోవాలంటే ఇలాంటి స్టోరీ భయ్య, మెయిన్ స్టోరీ అయితే హైలైట్ అనిపించింది. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా, మిస్ అవ్వద్దు. మంచి సినిమా భయ్య. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చినంటే ఖచ్చితంగా మీ సినిమాకి పెట్టే డబ్బులు వర్త్ వర్మ అంటే వర్త్ అనుకోవచ్చు. చాలా మంచి సినిమా, అసలు మిస్ అవ్వద్దు. థియేటర్కి వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ప్రతి సీన్ స్టార్టింగ్ నుంచి సినిమాలోకి ఎంటర్ అయిపోతాం అనమాట. ఆ పోలీస్ క్యారెక్టర్ కానీ, హీరో గారి పర్ఫార్మెన్స్ కానీ, స్టోరీ ప్రజెంట్ జనరేషన్ లో జరుగుతున్న సీన్స్ ని ఆధారంగా తీసుకున్నారు. అంటే కర్మ అనేది ఎవరికి ఎలా వస్తుంది అనేది సినిమాలో చాలా బాగా చూపించారనమాట. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అనమాట. ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. ఆ సీన్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ మర్డర్ చేసే విధానం కానీ, అంటే చాలా చాలా కొత్త విషయాలు చాలా బాగా చూపించారనమాట. సో అందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్స్ ఉన్నాయి. సో అక్కడ థియేటర్కి చూడండి. డైరెక్టర్ గారు మెయిన్ స్టోరీని చాలా బాగా రాసుకున్నారు. ఆ స్క్రీన్ ప్లే కానీ, ఇంటర్వెల్ ఎక్కడ పెట్టాలి, ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ కి ఎలాంటి తీసుకెళ్ళాలనేది చాలా బాగా చూపించారు. మెయిన్ క్లైమాక్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా బాగుంది అనమాట. హీరో గారిని మనం చిన్నప్పుడు సినిమాల్లో చాలా చూసాం, కానీ ఈ సినిమాలో హీరోతో ఎంటర్ అయ్యి పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా బాగా చేశారనమాట. అతను స్టైల్ కానీ, ఆ బాడీ బిల్డప్ కానీ, డైలాగ్ డెలివరీ చాలా అంటే చాలా బాగుంది. సో అందరు థియేటర్కి చూడండి. ఒక మంచి సినిమా. సో ఈ వారం రిలీజ్ అయిందనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో మ్యూజిక్ కూడా చాలా బాగుంది అనమాట. సో థియేటర్కి వచ్చి చూడండి. సినిమా చాలా బాగుందండి. ఇందులో ముగ్గురు హీరోలు చాలా బాగా చేశారు, హీరోయిన్స్ కూడా బాగా చేశారు. ఇదొక సోషల్ అవేర్నెస్ లాగా ఉంది. ఇంకా మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ అంతా బాగుంది. మా ఫ్యామిలీతో వచ్చాను, మిగతా ఫ్యామిలీస్ కూడా చూడొచ్చండి. చాలా చక్కగా ఉంది. ఎలా చేశారు హీరోలు ముగ్గురు? ఎలా చేశారు? చాలా బాగా చేశారండి. పోలీస్ క్యారెక్టర్ వాళ్ళకి బాగా సెట్ అయిపోయినాయి. మిగతా పోలీస్ క్యారెక్టర్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. హాయ్ అండి. కర్మణ్యే వాదికారస్తే
మూవీ చూస్తున్నాం. నిజంగా ఈ రోజుల్లో అలాంటి పేర్లు నిజంగా పెట్టడం అంటే చాలా అరుదండి. చాలా చాలా బాగుంది. పేరు తగ్గట్టే సినిమాలో కూడా చాలా బ్రహ్మాజీ గారు అయితే ఇంకో 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయారేమో అనిపిస్తుంది. అలాగే శత్రు, అలాగే మహేంద్రన్ గారు, ఇంకా అమర్దీప్ గారి డైరెక్షన్ అయితే చాలా కొత్తగా ఉందండి. అంటే చాలా వస్తున్నాయి ఇలాగా ఏది మటల మీద ఇటువంటి కేసులు నేను అనుకున్నాను. కానీ సినిమా చూస్తే చాలా చాలా మీనింగ్స్, అలాగే ఆధార్ కార్డు గురించి కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి, అవి కూడా చాలా బాగా చూపించారు. సినిమా వర్క్ కూడా ఒక చిన్న సినిమాలా లేదు, నిజంగా ఒక బిగ్ సినిమా చూసినట్టు, ఈ శుక్రనాడు ఒక బిగ్ సినిమా చూసినట్టయితే నాకైతే అనిపించింది. దీనికి 2 ప్రొడ్యూసర్స్ సూపర్ సార్. నిజంగా ఇలాంటి కథలు ఎంచుకోండి, చాలా బాగుంది. ఖచ్చితంగా కూడా ఫ్యామిలీ అందరూ కూడా చూడండి, చాలా బాగుంది. గుడ్ సినిమా సార్, గుడ్. సినిమా అయితే చాలా బాగుంది. మేము 5 వచ్చామన్నమాట మా రూమ్ నుంచి. ఎందుకంటే వేరే ఆమె కాల్ చేసి సినిమా బాగుంది, రిలీజ్ అవుతుంది అని చెప్తే వచ్చినాము. సినిమా సూపర్, అసలు నిజంగా డైరెక్టర్ సార్కి చెప్పాలి. స్టోరీ ఎక్సలెంట్ గా ఉంది. మళ్ళీ ఇంకొకటి విషయం ఏంటంటే పొలిటికల్ గురించి తీశారు దాంట్లో, చాలా చాలా బాగుంది. 3 హీరోస్ కూడా ఎక్సలెంట్ గా చేశారు. అమ్మాయి హీరోయిన్ కూడా బాగుంది. ఒక మధ్యలో ఒక కెమెరాతో వీడియో పట్టు ఆ ముస్లిం వచ్చింది, అది ఇంకాసేపు చూపిస్తే బాగుండేది అనుకున్నాం. అదైతే సూపర్. అసలు ఆ విలన్స్ ని ఆ సీన్ లో పట్టుకునేటప్పుడు కూడా కొంచెం కామెడీతో నవ్వులు ఉన్నాయి, దాంట్లో అన్ని బాగున్నాయి. సినిమా సూపర్ సూపర్ సూపర్. స్టోరీ చాలా బాగుంది. డైరెక్టర్ సార్కి నిజంగా చెప్పాలి, ఇట్లాంటి సినిమాలు మీరు ఎన్నో తీయాలి సార్. నమస్కారం. కర్మణ్యవాధికారస్తే సినిమా అనేది ఇప్పుడే చూడడం జరుగుతుంది. యాక్చువల్లీ ఏంటంటే కర్మణ్యవాధికారిస్తే మనకు భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు, కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన అని చెప్తాడు. అంటే ఏంటి, పని చేయండి ఫలితం ఆశించద్దు అని. సో ఇప్పుడు ఏంటంటే బయట ఏవైతే జరుగుతూ ఉన్నాయో సొసైటీలో ఉన్న ఇన్సిడెంట్స్ కానీ, హనీ ట్రాపింగ్ అని కానీ, ఆధార్ కార్డుల నకిలీలు తయారు చేసి వాడిని దుర్వినియోగపరచడం కానీ ఎట్లా జరుగుతున్నాయనే కానీ, క్రైమ్స్ ఎట్లా జరుగుతున్నాయనే కానీ ఈ సినిమాలో క్రైమ్ సీన్స్ అన్నింటినీ ఛేదిస్తూ కూడా చాలా బాగా తీశారు. ప్రత్యేకంగా ఈ సినిమాలో నటించిన క్యాస్ట్ మొత్తం కూడా చాలా పర్ఫెక్ట్గా చేశారు. సింగిల్ టేక్ ఆర్టిస్టులు, నెంబర్ 1 ఆర్టిస్ట్ లాగా పర్ఫెక్ట్ చేశారు. స్టోరీ స్క్రీన్ పై డైరెక్షన్ అయితే బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదరగొట్టేశాడు. డైరెక్షన్ పరంగా అయితే మనం ఒక 10-15 సినిమాలు డైరెక్ట్ చేశారా అన్న అయితే నాకు అనిపించిన. డైరెక్టర్ కొత్త డైరెక్టర్ అనుకుంటా, తెలీదు, మేబీ సూపర్గా ఉంది. డైరెక్షన్ అయితే చాలా బాగుంది. స్క్రీన్ ప్లే, ప్రజెంటేషన్ అంతా కూడా బాగుంది. ఈ సినిమాలో శివాజీ గారు అయితే కానీ, శత్రు గారు అయితే కానీ, ఆ మినిస్టర్ పాత్ర చేసిన పెద్ద ఆయన అయితే కానీ అందరూ కూడా చాలా అనుభవంతో ఉన్న వాళ్ళలాగా చేశారు. ఎక్సలెంట్గా ఉంది సినిమా అయితే మటుకు చూడొచ్చు. సెకండ్ పార్ట్ ఏదైనా ఉందంటే మేము దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్స్ టు ఆల్ ద క్యాస్ట్, క్రూ అండ్ ద టీమ్. కర్మణ్యవాధికారస్తు టైటిల్ తగ్గట్టుగా మంచి సినిమా భయ్య. మన బ్రహ్మాజీ గారి న్యాచురల్ యాక్టింగ్, సినిమా ఒక డిఫరెంట్ వేరియేషన్ వెళ్తూ ఉంటుంది. చూసినంతసేపు మనకి ఎక్కడ కూడా బోర్ పడదు. అసలు సస్పెన్స్ మూమెంట్లో వెళ్తూ ఉంటుంది మూవీ అంతా. లాస్ట్కి వచ్చేసరికి డైరెక్టర్ ఒక పాయింట్ మీద ఎంత బేస్ అయితే తీస్తాడు సినిమా అనేది చాలా చక్కగా స్క్రీన్ ప్లే చూపించారు. సూపర్ మూవీ. ఎలా ఉంటుంది అని అంటే మీరు థింక్ చేయని విధంగా ఒక సినిమాని తీసుకొచ్చారు. నెగిటివ్ షేడ్స్ ఉంటాయి, బట్ పాజిటివ్గా లాస్ట్లో స్క్రీన్ డిస్ప్లేకి తగ్గట్టు కరెక్ట్ చేశారు సినిమాని. సూపర్ మూవీ. డైరెక్షన్ చాలా బాగుంది. బ్రహ్మాజీ గారి న్యాచురల్ యాక్టింగ్ సూపర్. ఆయన న్యాచురల్ యాక్టింగ్ సినిమా ప్లస్ పాయింట్. మహేంద్రన్ మన పెద్దరాడు మూవీ క్యారెక్టర్ చేశాడు కదా, బాబు క్యారెక్టర్. ఆయన సినిమా అసలు ఆయన సీన్స్ చాలా బాగుంటాయి. ఆయన సినిమా కూడా, ఆయన మూవీస్ సీన్స్ కూడా చాలా ప్లస్ పాయింట్ అయితే సినిమాకి. సూపర్, చాలా బాగుంది. ఇప్పుడే సినిమా చూశాను, కర్మణ్యవాధికారస్తే. పాయింట్స్ అయితే కనుక అమర్దీప్ గారు ఎక్సలెంట్ స్క్రీన్ ప్లే డైరెక్షన్తో సబ్జెక్ట్ని, హీరోతనాన్ని, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ తగ్గట్టుగా లీడ్ క్యారెక్టర్లు కూడా అన్ని యాంగిల్స్లలో, ఫోటోగ్రఫీ దగ్గర చాలా బాగుంది. దుర్గాప్రసాద్ గారి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అద్భుతంగా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కనుక సూపర్ ఉందన్న. పాయింట్స్ అయితే కనుక ప్రజెంట్ సొసైటీలో కొన్ని మౌలికమైన విషయాలని చిత్రం ప్రకారంగా ఈ సినిమాని చాలా అద్భుతంగా చూపించారు. ఇలాంటి పాయింట్స్ అనేది పార్ట్ 2లో కూడా ట్విస్ట్ అనేది బాగా మనకు ఇంకా డెప్త్గా వెళ్ళచ్చు. అంత సాఫ్టే కాదు, కొన్ని నెగిటివ్ కూడా ఉంటుంది. ఆ నెగిటివ్ నేపథ్యంలో పోలీస్ ఆఫీసర్ కింద చేసిన కొన్ని కిస్టులు తీసుకున్న బ్రహ్మాజీ గారికి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. చిన్న కానిస్టేబుల్ నుంచి ఒక విజన్ లాగా ప్రమోట్ అయ్యి ఆ కథాంశాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇలాంటి సినిమాలు చాలా వేరుగా వస్తాయి. ఇలాంటి సినిమాలు చూస్తే కనుక సొసైటీకి మనకి ఎంత ప్లస్ అవుతాం అనేది మోటివేషన్ బాగుంటుంది. వాచ్మెన్. సో ఇప్పుడే మూవీ చూశాను. సో చైల్డ్ ఆర్టిస్ట్ హీరో మనకు చాలా మందికి తెలుసు, మహేంద్రన్ అని. సో తన పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. సో ఒక నెగిటివ్ రోల్ నుంచి పాజిటివ్ తీసుకొస్తారు.
సో సినిమాలో తన యాక్టింగ్ నాకు చాలా బాగా నచ్చింది. చైల్డ్హుడ్లో మనం చాలా చూసాం సినిమాలో, బట్ తన యాక్టింగ్ కానీ తన పర్ఫార్మెన్స్ నెగిటివ్ అండ్ పాజిటివ్ రెండు చాలా బాగా నచ్చింది నాకు. అండ్ దాంతోపాటు 3 స్టోరీస్, 3 హీరోలతో పాటు 3 స్టోరీలు కూడా హీరోలే చాలా బాగా, అంటే స్క్రీన్ ప్లే, డైలాగ్స్, ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న టాపిక్ తీసుకొని చాలా బాగా తీశారు. అంటే త్రూఅవుట్ ఎంగేజింగ్ గా మనకు అసలు ఒక 10 minutes తర్వాత మనం ఇటు ఫోన్ కూడా ముట్టు అంత ఎంగేజింగ్ గా తీసుకెళ్లారు సినిమా. స్క్రీన్ ప్లే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు శివాజీ గారి తన క్యారెక్టర్ అయితే చాలా, అంటే ఒక ఇంత పవర్ఫుల్ గా లాస్ట్ లో చూపించడం అండ్ ఆ ఫైట్ సీక్వెన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా ఎంగేజింగ్ గా తీసుకెళ్ళారు. ప్రతి ఒక్కరు ఇది చాలా చిన్న సినిమా అనుకుంటున్నారు, కానీ ఒక కంటెంట్ ఉన్న సినిమా, మంచి ఎంగేజింగ్ త్రూఅవుట్ ఎంగేజింగ్ గా తీసుకెళ్తూ ఎక్కడ మనకు అసలు బోర్ అనే రాదు చాలా. అండ్ ఇంకోటి ఏంటంటే పార్ట్ 2 కూడా ఉంది. సో ఖచ్చితంగా నియర్ బై థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి, ఖచ్చితంగా ఎంగేజ్ చేస్తుంది. రీసెంట్ గా చూసిన దాంట్లో నాకు ఇది చాలా మంచి మూవీ అనిపించింది. డోంట్ మిస్, థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చూసానన్నా కర్మనీయ వాధికరిస్తాను సినిమా. ఏం సినిమా అన్న, నిజంగా చాలా సస్పెన్స్గా చూపించారన్న. ప్రతిసారి సస్పెన్స్, నెక్స్ట్ ఏం జరుగుతుందా చూపించారన్న డైరెక్టర్ గారు. సార్ మీకు యాన్సర్ సార్ నిజంగా చాలా బాగా తీశారు సార్. నిజంగా చెప్తుంది కదా, స్క్రీన్ ప్లే అనుకుంటారండి. ప్రతి షాట్ కూడా కొత్తగా చూపించారండి. సొసైటీలో ఇప్పుడు నిజంగా కెమెరాలు ఎన్ని పెరుగుతున్నా జరిగాయి, ఇంకా ఎన్నో జరుగుతున్నాయి. ఈ విధంగా జరుగుతున్నాయని మీరు నిజంగా చూపించారన్న. చాలా బాగుందన్న సినిమా. మాత్రం చూస్తున్నాం కదన్నా, ఫస్ట్ నుంచి ఇంటర్వ్యూ దాకా ఒక లెవెల్లో ఉంటుంది, ఇంటర్వ్యూ తర్వాత ఇంకో లెవెల్లో ఉందన్న. ఇంకా బ్రహ్మాజీ గారి యాక్టింగ్ అంటే న్యాచురల్ యాక్టింగ్ అన్న. పోలీస్ గెటప్లో ఎరగదీశారన్న బ్రహ్మాజీ గారు, ఇంకా 30 ఇండస్ట్రీ గారు, అలాగే హీరో గారు చైల్డ్ ఆర్టిస్ట్ అన్న. నిజంగా ఆయన చాలా సినిమాలు చేశారు, ఈ సినిమాలో మాత్రం చాలా కొత్తగా చూపించారన్న పోలీస్ గెటప్లో. అబ్బా ఏంటన్న అది. నిజంగా నాకు ఆ సీన్ చూస్తుంటే, ఆ కాల్చడాలు ఏంటి, ఆ సీన్ చూస్తుంటే మామూలుగా ఉక్కిరెత్తుకునేదన్న. పాపం ఎంతో మంది అమ్మాయిలు బలి అయిపోయారన్న, బలి చేస్తున్నారన్న. ఆ మొత్తం దేశంలో ఈ ఆధార్ కార్డులు మార్చడం, ఏదైనా క్రిమినల్ ఏదైనా జరిగేదంటే దాని వెనకాల పెద్దోడు ఉన్నాడని నేను నిజం చూపించారన్న. చెప్తున్నాను కదా, మనం ఏదైనా చేసామంటే పొగ రావాలంటే అగ్గి లేకుండా పొగ రాదు. అందుకు వెనకాల ఏదో ఉంది కాబట్టి ఇలా చూపించారన్న. సార్ ప్రొడ్యూసర్ గారు, సార్ మీ ఆన్సర్ సార్, ఇలాంటి కొత్త స్టోరీలు సార్, ప్రజెంట్ సమాజంలో జరుగుతున్న స్టోరీలు సార్ మా ముందుకు తీసుకురండి సార్. నిజంగా ఇలాంటి స్టోరీలు తీసుకొస్తే ఇంకా ఎంతో మంది చూస్తారండి సార్. ఈ సినిమా ఇక్కడే కాదండి, విలేజ్కి వెళ్ళాలా, పట్టణాలకు వెళ్ళాలా, అలాగే దేశం అన్ని కంట్రీలో కూడా కావాలండి. నిజంగా చాలా బాగుందండి. నిజంగా October 31, 2025 థియేటర్లో, మీ అభిమాన థియేటర్లో రిలీజ్ అయింది. ఖచ్చితంగా పిల్లలు, పెద్దలు, ఫ్యామిలీలు, లవర్స్ అందరూ కూడా థియేటర్కి వచ్చి చూస్తే తెలుస్తుంది. మీరు చిన్న సెల్ ఫోన్లోని, ల్యాప్టాప్లోని అలాంటి చూడొద్దు. అది చూస్తే మీకు అర్థం కాదు. మహేంద్ర గారు హీరో గారి క్యారెక్టరా, అబ్బా హీరో గారి క్యారెక్టర్ అబ్బా నిజంగా నాకు నిజంగా మనం చెప్తున్నాం కదా, రవితేజ గారిని చూసినట్టు ఉందన్న. నిజంగా చెప్తున్నాం, క్రాక్ ఏంటి, ఇంకా పోలీస్ గెటప్లో ఏ క్యారెక్టర్ చూసినా సరే ఆయన చూస్తే అలాగే ఉందన్న. ఇంకా శివాజీరాజు గారి క్యారెక్టర్ కానీ, ఇంకా 30 ఇండస్ట్రీ గారి క్యారెక్టర్ కానీ, ఇంకా అందరి క్యారెక్టర్ కూడా న్యాయం చేశారన్న. చాలా బాగా చూపించారన్న. మంచి బెస్ట్ మూవీ ఏదైనా ఉందంటే ఇదేనా. భయ ఇప్పుడే కర్మణ్య వాదిక రహస్యం సినిమా చూశాను. సినిమా అయితే మాత్రం చాలా బాగుంది. పోలీస్ క్యారెక్టర్లకి అయితే మాత్రం మంచి ప్రిఫరెన్స్ ఇచ్చారనిపించింది. ఫస్ట్ నుంచి కూడా లాస్ట్ వరకు కూడా చాలా సస్పెన్స్ గా జరుగుతుంది. అండ్ ఇందులో 3 స్టోరీలు నడుస్తాయి. ఎవరు సబ్జెక్ట్ వాళ్ళే హీరో అన్నట్టుగా నిజంగా ఆదిత్య గారు కానీ, శివాజీ గారు కానీ, అండ్ ఇంకో కొత్త హీరో ఆయన కూడా నిజంగా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేశారు. అండ్ హీరోయిన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. సినిమాలో ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా నీట్ గా తీసుకొచ్చారు. సినిమా అయితే మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. లాస్ట్ క్లైమాక్స్ అయితే ఈ 3 సబ్జెక్టులు కలిపి ఒక సబ్జెక్ట్ ఒక లెవెల్ తీసుకొచ్చారు. అది స్క్రీన్ ప్లే అయితే మాత్రం డైరెక్టర్ గారికి హ్యాట్సాప్ చెప్పాలి. సినిమా అయితే మాత్రం చాలా బాగుంది. ప్రతి సెకండ్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుందని ఆతృతగానే చూస్తారు ప్రతి ఒక్కరు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చూడదగ్గ సినిమా ఇది. సో ఇప్పుడు జరుగుతున్న అన్యాయాల గురించి కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి. చాలా బాగుంది. సో సినిమా అయితే ప్రతి ఒక్కరు కూడా చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు. సూపర్ హిట్ సినిమా ఇది. ఇప్పుడే చూసా నేను PVRలో నెంబర్ 1 మూవీ. మంచి స్టోరీ, చాలా బాగుంది. టెక్నికల్గా బ్రహ్మాజీ గారి యాక్టింగ్ కూడా మంచి పర్ఫార్మెన్స్ అన్నీ బాగున్నాయి. కానీ నిజంగా చాలా బాగుంది బ్రో, చాలా బాగుంది. ఇప్పుడు ఊర్లో మర్డర్లు, దేశంలో ఈ దేశాల గురించి, జనాల గురించి చెప్పారు బ్రో. చాలా బాగుంది. కంటెంట్ అద్దరిపోయింది. సినిమా సూపర్. ఇటువంటి సినిమాని ఎదురు తీసుకెళ్ళండి. ఇంకా మంచి సినిమాలు వస్తూ ఉంటాయి. చాలా బాగుంది. స్టోరీ అద్దరిపోయింది. చాలా ఒక 10 మందికి చెప్పి, ఇంకో 10 మంది చెప్పి, అలా 100 మంది 1000 మందికి అందరికీ మీరు ఇంప్రెషన్ ఇవ్వండి. చాలా బాగుంది. సూపర్. డైరెక్టర్ చాలా కష్టపడ్డారు. చాలా బాగుంది. భయ్యా ఇప్పుడే చూసా భయ్యా కర్మణ్య వాదిక రస్తే.
బా డైరెక్టర్ గారు హాట్సాప్ అండి. సమాజం పట్ల అంటే సమాజంలో ఏం జరుగుతుందో చూపించారు. టెర్రరిజం గురించి కానీ ప్రతి ఒక్క మహిళల పట్ల అసభ్యకరంగా చేస్తున్నట్టు ప్రతి ఒక్కరు చూపించారు. అంటే ఈ సినిమా అంటే నీ పనులు అంటే అధికారం కోసం కాకుండా ప్రతి ఒక్కరు కర్మ అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళాలి. అంటే పొలిటీషియన్లో అయితే ఎవరైనా చట్టం అనేది విడిచిపెట్టదు అన్నట్టు ప్రతి ఒక్క సీన్ కానీ చూడవచ్చు. బ్రహ్మాజీ గారు శత్రుభయ విలన్ గా కాకుండా ఇందులో క్యారెక్టరైజ్ గా చేశాడు. హీరోగా పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. హీరోయిన్స్ కూడా బాగా చేశారు. అండ్ బ్రహ్మాజీ క్యారెక్టర్ అయితే చెప్పనవసరం లేదు. అంటే అద్భుతంగా నటిస్తారు. ఇంకోటి ఏంటంటే ఇందులో పోలీస్ ఆఫీసర్ కూడా బాగా చేశారు. నా ఫ్రెండ్ కూడా చేశారు రవి నాయుడు. మా క్యారెక్టర్ మాత్రం రిలీజ్ చేశాడు. అండ్ ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు అంటే ఇది కేవలం చిన్నపిల్లలు పెద్ద పిల్లలు కాకుండా ప్రతి ఒక్కరు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వచ్చి ఎంజాయ్ చేస్తారు. మూవీలో కామెడీ ఉంది, అంటే ప్రతి ఒక్కటి ఉంది, ఎలిమెంట్స్ ఉంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ప్రతి ఒక్కరు ఈ మూవీని ఎంజాయ్ చేశారు. శత్రుభయ మాత్రం యాక్టింగ్ గిరిగా తీశాడు. వాళ్ళకి పోలీస్ క్యారెక్టరైజేషన్ అయితే ఆ మ్యూజిక్ అయితే పాటలు అవుతుంది, ప్రతి ఒక్కరు అద్భుతంగా నటించారు. అండ్ పార్ట్ 2 కోసం వెయిటింగ్. కర్మణ్య వాధికారస్తే కానీ ఒక ఇద్దరు గురించి కావాలని చెప్తున్న బ్రదర్ మహేంద్రన్ గారి గురించి అలాగే ఐరా గారి గురించి నిజంగా వీళ్ళ కాంబినేషన్ అదిరిపోయింది. సినిమా ఇంత పాజిటివ్ ఎనర్జీ రావడానికి మెయిన్ ఏంటంటే ప్రొడ్యూసర్ గారు. అంటే సినిమా ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్. అంటే ఈ రోజు ఫ్రైడే చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. 4 సినిమాలు ఇస్ బెస్ట్ సినిమా అనమాట. నాకు అనిపించింది చాలా బాగుంది. ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్ళాల్సిన సినిమా అనమాట. అంటే ఈ జనరేషన్ లో అంటే ఇప్పుడు జరుగుతున్న సమాజంలో ఎలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటారు పబ్లిక్ అనే దాని గురించి ఒక మంచి కాన్సెప్ట్ అనమాట. అలాగే మనతో పాటు ప్రొడ్యూసర్ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. అంటే చాలా మంది డిఫరెంట్ అంటే మామూలుగా ఏదో సినిమా తీసినామా హీరోయిన్ పెట్టి తీసినామా అన్నట్టుంటుంది సాంగ్స్ అది. కానీ సమాజం కంటే ఒక పబ్లిక్ కి కనెక్ట్ అయ్యే సినిమా తీయడం అసలు ఆ స్టోరీ ఎలా తీసుకుంటారు. అసలు మహేంద్రన్ అన్ని క్యారెక్టర్లు చేశారు. అలాగే మళ్ళీ మెయిన్ తెలుగులో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఎలా అనిపించింది సార్ రెస్పాన్స్ పబ్లిక్ ఎలా? మేము కొద్దిగా అనుమానం పడ్డామండి. ఎలా ఉంటుందో అంటే కొంచెం భయపడ్డాము. కష్టపడ్డాము. అవకాశం ఇస్తున్నా అనే ఇదితో కొంచెం భయంగా దిగాము. బట్ థ్యాంక్స్ టు ద ఆడియన్స్. ప్రేక్షకులు ముందు ఒక అవకాశం థియేటర్కి వచ్చి సినిమా చూశారు. రెస్పాన్స్ నాకు బాగా నచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు హ్యాపీగా మంచి సినిమా చూసామని హ్యాపీగా అది నాకు ఆడియన్స్ చెప్పాలి. నేను ఆడియన్స్ కూడా చెప్పాలనుకుంటున్నానండి. మీరు వచ్చి ఒకసారి మా సినిమా చూడండి, మీరు రిగ్రెట్ అవ్వదు. చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది. ఒకసారి చూసి మీరే డిసైడ్ చేయండి. సినిమా అయితే చాలా బాగుందండి. మంచి ఫ్యామిలీతో వచ్చి చూడండి, అసలు మిస్ అవ్వద్దు. డోంట్ మిస్. కర్మణ్య వాధికారస్తే మూవీ చూడడం జరిగింది. సినిమా చాలా బాగుందండి. బ్రహ్మాజీ గారి క్యారెక్టర్ హైలైటింగ్లో నిజంగా అండర్ కవర్ ఆపరేషన్లో ఆయన చాలా బాగా యాక్ట్ చేశారు చెప్పాలంటే తన అనుభవం గురించి. అండ్ కాన్సెప్ట్ ఈస్ వెరీ గుడ్. దేశంలో అండర్ కవర్గా జరుగుతున్నవి ఏంటనేది చూపెట్టారు ప్రజెంట్. చాలా బాగుంది నిజంగా మూవీ. అందరు తప్పకుండా చూడండి. డైరెక్టర్ ఇస్ వెరీ గుడ్ జాబ్. థ్యాంక్ యూ.